ఇటు ఇవ్వండి మేడం, నేను పట్టుకొస్తాను. నో థ్యాంక్స్. మీరు లగేజ్ పట్టుకొని ఇంట్లోకి వెళ్తే మమ్మల్ని అమ్మగారు కోపడతారమ్మా. నేను తీసుకొచ్చిన లగేజ్ ఈ ఇంట్లో పెట్టడానికి కాదు, మా ఇంటికి పట్టుకెళ్ళడానికి. ఇదేంటబ్బా, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళేలా ఉంటే కారులోనే పెట్టాలి గాని ఈ ఇంట్లోకి తీసుకెళ్ళడం ఎందుకు, మళ్ళీ తీసుకురావడం ఎందుకు? మోద్దండగా. ఆంటీ, ఆంటీ. అర్చన, బాగున్నావా అర్చన? బాగున్నాను ఆంటీ. షాపింగ్ లోని మాల్ అంతా నీ చేతిలోనే ఉన్నట్టుంది అర్చన. అయినా ఎందుకమ్మా ఈ ఫార్మాలిటీస్? మేమేమైనా అడిగామా? మీరు ఊరుకోండి, తన కోసమే అయ్యి ఉంటుంది, మన కోసం కాదు. అలవాట్లో పొరపాటు, నోరు జారాను. షాపింగ్కి వెళ్ళి నేరుగా ఇటే వచ్చినట్టున్నావు. అవునాంటీ, ఎలాగో ఈ రూట్లోనే కదా ఇంటికి వెళ్తాను, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. ఏంటి స్పెషల్? చాలానే కొన్నట్టున్నావు. రేపు మన కంపెనీ యానివర్సరీ కదా నిమిషా, ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అందుకని షాపింగ్ చేసుకుని వచ్చాను. చూసారా, మీ ఎవ్వరికీ లేని ఉత్సాహం అర్చనకుంది. మనం క్యాజువల్గా ఇంట్లో మాట్లాడుకున్నాం, కానీ తను మాత్రం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎక్సైట్ అవుతుంది. ఎంతైనా మీకు కాబోయే కోడల్ని కదా ఆంటీ, మీ అడుగుజాడల్లో నడవాలి.